ఈ రోజైతే నాకు ఏ షిఫ్ట్ అనమాట. చాలా రోజుల తర్వాత అయితే నాకు ఏ షిఫ్ట్ అయితే స్టార్ట్ అయింది. కంపెనీ చేరంగానే నేనైతే ఇంకా ఏ షిఫ్ట్ అయితే ఎక్కుచ్చేసాను. సో లైక ఈరోజైతే లేసి స్నానం అయితే చేసేసాను. స్నానం చేసి అయితే నేనైతే రెడీ అయితే అయిపోయాను కంపెనీకనమాట. ఇంకా నేనైతే బస్ స్టాప్ దగ్గరకైతే బయలుదేరుతున్నాను. బస్ స్టాప్ దగ్గరకు వచ్చి నాకైతే చూస్తే ఒక అన్న అయితే బండిలో అయితే వచ్చున్నాడు. నేను ఆ అన్న అయితే బస్ స్టాప్ దగ్గరకైతే బయలుదేరేసాము. ఇక్కడైతే ఇంకా టీ తాగుదాం అన్నాడు ఆ అన్న. ఇంకా టీ అయితే తాగేసి మేమైతే డైరెక్ట్ బస్ అయితే ఎక్కేసాము. బస్ లో ఈ అన్నతో అయితే కాసేపు అయితే మాట్లాడుతా ఉన్నాను. ఆ అన్న ఏమన్నాడంటే నిన్న సండే నాతో పాటు చెన్నై అయితే రావచ్చు కదా అన్నాడు. సో ఇంకా కంపెనీకి వచ్చినాక క్యాంటీన్ లోకి అడుగు పెట్టంగానే అయితే ఫైర్ అలారం అయితే మోగింది. ఇక్కడికైతే వచ్చి చూసి ఏం లేదనమాట. ఇంకా నేనైతే క్యాంటీన్ కి అయితే వచ్చేసి ఈ రోజు ఇడ్లీ అయితే పెట్టారు క్యాంటీన్ లో. టైం అయితే ఈవినింగ్ 3 అయితే అయిపోయింది. నేనైతే ఇంకా బస్ అయితే దిగేశాను. షిఫ్ట్ అయితే 8 అవర్స్ తర్వాత అయితే అయిపోయింది. నేను ఈ అన్న అయితే ఇంకేమన్నా తిందామని వై జంక్షన్ అయితే బయలుదేరేసి నేను అన్న అయితే నడుచుకుంటూ అయితే వై జంక్షన్ కి అయితే వెళ్తున్నాం ఏమన్నా తిందామని. వెదర్ అయితే చాలా క్లియర్ గా అయితే ఉందన్నమాట. సో నేను అన్న అయితే ఇంకా టిఫిన్ షాప్ దగ్గరకి అయితే వచ్చేసాము. ఇక్కడైతే నేను అన్న అయితే ఇంకా ఒక ప్లేట్ బోండా ఇంకా బజ్జీలు అయితే తినేసి కాసేపు ఆగి చూసి అయితే వాన అయితే దంచేసింది. చూడండి గైస్ వై జంక్షన్ లో అయితే వాన అయితే భయంకరంగా ఉన్నింది. మా దరిద్రం ఏమో గానీ టిఫిన్ కోసం బయటకు వస్తే వర్షం అయితే పడింది భయంకరంగా. వర్షం పడితే పడింది మా ఇద్దరైతే షూ ఇంకా ప్యాంట్ అయితే నాశనం అయిపోయింది. ఏంటంటే నీళ్ళు మట్టి చుక్కలు అయితే మా షూ మీద ప్యాంట్ మీద అయితే పడింది. నా అసలుకి బ్లాక్ ప్యాంట్ అంతా కనపడతా ఉంది క్లియర్ గా. వెళ్ళేటప్పుడు అయితే అన్న అయితే వాళ్ళ రూమ్మేట్ కోసం అయితే కూరగాయలు అయితే తీసుకొని అయితే వెళ్తున్నాడు. అసలు ఏందైతే వచ్చేటప్పుడు అయితే చాలా అంటే చాలా క్లియర్ గా ఉంది. వెళ్ళేటప్పుడు అయితే వాన అయితే పడింది. తడుచుకుంటే అయితే మేమైతే వెళ్ళిపోయాము. సో నన్ను అయితే ఫాలో చేసుకోండి. బై బై గైస్.